హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఇంకా వీడియో ఏంటి అంటే, మా నాన్న కిడ్నీ ప్రాబ్లమ్ ఎలా వచ్చింది? ఏంటి? మీ ఇంట్లో గూడా ఇట్లాంటి తప్పులు ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు కావచ్చు, నేను కావచ్చు, లేదా మన పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇట్లా నెగ్లెక్ట్ తీసుకునే వాళ్ళైతే ఉండే ఉంటారు ఇంట్లో ఒక్కళ్ళన్నా సరే. సో, అందుకని చెప్పి ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకనేసంటే, మా నాన్న తీసుకున్నట్టు నెగ్లిజెన్సీ ఇంకెవరు తీసుకోకూడదు. చిన్న ప్రాబ్లమ్ అని అప్పుడు వదిలేయడం వల్ల ఇప్పుడు డయాలిసిస్ వరకు వెళ్ళిందనైతే నేనైతే అనుకుంటున్నాను. అందుకని ఈ చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఇంకా వీడియో ఏంటి అనంటే, మా నాన్న మా చిన్నప్పుడు మేస్త్రి పని చేస్తారనమాట. సెవెంత్ ఫ్లోర్‌లో నుంచి కింద పడిపోయారు. అప్పుడు వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు చెప్పారంట, స్కానింగ్ గాని, ఎక్స్‌రే గాని తీయిద్దాము. లోపల ఏమన్నా దెబ్బలు ఇట్లా తగిలుంటాయంటే, లేదు లేదు పైన కొంచెం ఇట్లా గీక్కపోయిందంతే. ఇంజెక్షన్ గాని, మెడిసిన్ గాని యూజ్ చేస్తే తగ్గిపోతుందని మా నాన్నే అన్నారట. ఇంకా పోయారు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏయించుకున్నారు, మెడిసిన్ ఇచ్చారు, తీసుకున్నారు, వచ్చేసారు, అయిపోయింది. దానికి ఎఫెక్ట్ ఎప్పుడు చూపిచ్చిందంటే, అది మా చిన్నప్పుడు తగిలితే ఒక 7, 8 ఇయర్స్ తర్వాత ఫుల్ పెయిన్ రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, అసలు పడుకోలేకపోతున్నారు. ఎందుకనేసంటే నడుము ఫుల్లుగా పెయినొస్తుందని చెప్తున్నారనమాట. సరే ఏమైందో ఒకసారి అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిద్దాం అని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్తే, డాక్టర్స్‌కి కూడా ఇంకేం తెలీదు, నార్మల్‌గానే పెయినొస్తుందేమో, మీరేం పని చేస్తారని అడిగారనమాట. నేను ఇట్లా మేస్త్రి పని చేస్తాను, ఇంకా ఊర్లో వ్యవసాయం చేసుకుంటాము అనేసంటే, సరే ఒకసారి ఎక్స్‌రే గాని, స్కానింగ్ గాని తీపిస్తాము అని చెప్పి, సరే అని చెప్తే ఎక్స్‌రే తీపిచ్చారు. అందులో కొంచెం ఇట్లా నీట్‌గా కనిపించలేదని చెప్పి మళ్ళీ స్కానింగ్ తీయిచ్చారనమాట. అప్పుడు అర్థమయింది ఏంటి అంటే, స్పైనల్ కార్డ్ ఇప్పుడు ఇట్లా మనకి స్ట్రెయిట్‌గా ఉండి కొంచెం బెండ్ అయ్యి ఉంటది స్పైనల్ కార్డ్. కానీ మా నాన్నకి ఎట్లుందంటే, స్పైనల్ కార్డ్ ఒకవైపుకి ఇట్లా ఒరిగిపోయిందనమాట. అందుకని చెప్పి మా నాన్న స్ట్రెయిట్‌గా నించోలేకపోయేవారనమాట. ఇట్లా సైడ్‌కి బెండ్ అయిపోయి నుంచునేవారు. అట్లా ఎందుకయింది అనేసంటే, అప్పుడు పడుండేది ఇప్పుడు దాని ఎఫెక్ట్ చూపిచ్చిందనమాట. స్పైనల్ కార్డ్ ఒకవైపుకి ఇట్లా సైడ్‌కెళ్ళిపోయింది. ఇంకా వన్ సైడ్ కిడ్నీ మొత్తం అరిగిపోయింది. ఎట్లా అంటే ఒక సైడ్ కిడ్నీ ఉన్నా లేనట్టే అన్నట్టుగా మొత్తం అరిగిపోయిందనమాట. ఇంకా దాంతో మనకి యూజ్ లేదు. ఆపరేషన్ చేసి కిడ్నీ వేద్దామన్నా గానీ ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. 50, 50 ఛాన్సెస్ అని చెప్పారనమాట. సో, మా మమ్మీ ఫుల్ భయపడిపోయింది. ఆపరేషన్ ఏమొద్దు. నార్మల్‌గానే ఇంటికి పట్టుకెళ్ళి ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు మనతో పాటు ఉంచుకుంటాము అని చెప్పి మా మమ్మీ అయితే ఆపరేషన్ వద్దని సైన్ చేయలేదనమాట. దాని తర్వాత ఏమైందంటే, అప్పటి వరకు ఏమైంది అన్నది మాకు గానీ, మా ఇంట్లో గానీ, మా మమ్మీకి గానీ, ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు. ఇట్లా పడిపోయాను, దెబ్బ తగిలింది అన్న విషయమే చెప్పలేదు. అప్పుడు డాక్టర్సొచ్చి "నువ్వేం పని చేస్తావు? ఇంతకుముందు ఏమన్నా దెబ్బలు తగిలినాయా?" అంటే అప్పుడు చెప్తున్నారనమాట. "అవును, నేను మేస్త్రి పని చేస్తాను. ఇంతకుముందు సెవెంత్ ఫ్లోర్‌లో నుంచి కింద పడిపోయాను. అప్పుడే ఇట్లా దెబ్బ తగిలింది. అప్పుడు నాకింతేం పెయిన్ రాలేదు కాబట్టి నేను పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్‌తో పాటు క్యూర్ అయిపోతుందని చెప్పి లైట్ తీసుకున్నానని చెప్పారనమాట. అయితే డాక్టర్స్ అప్పుడు ఫుల్లు తిడుతున్నారు. అంత పైనుంచి పడినప్పుడు కనీసం ఎక్స్‌రే గాని, స్కానింగ్ గాని తీయించుకోవాలన్న కొంచెమన్నా నాలెడ్జ్ లేదా అని చెప్పి ఫుల్లు తిడుతున్నారనమాట. పోనీ అది మాకు చెప్తే మేము పోనీ తీయించాలా లేదా అన్నది, పోనీ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందా అన్నది ఆలోచించేకైతుంది. కానీ ఇంట్లో అసలెవరికీ చెప్పలేదనమాట. ఎందుకు నాన్న చెప్పలేదంటే, ఇంకా అప్పటికేం అవ్వలేదు కదమ్మా! అందుకని చెప్పి నేను చెప్పలేదని చెప్తున్నారనమాట. అయితే మీ ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళైతే ఇట్లాంటోళ్ళు ఉండే ఉంటారు. చిన్న దెబ్బే కదా! చిన్నదే కదా! తగ్గిపోతుంది, ఏమీ కాదు అని చెప్పి నెగ్లెక్ట్ తీసుకునే వాళ్ళైతే ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకి ముందే చెప్పండి. చిన్న దెబ్బే కదా! చిన్న గాయమే కదా! అని వదిలేస్తే తర్వాత ఎంత పెద్ద దానికి పోతుందన్నది ఎవ్వరం గెస్ చేయలేమనమాట. ఆ రోజు పడ్డప్పుడే ఏదో ఒక జాగ్రత్త తీసుకొని ఎక్స్‌రే గాని, స్కానింగ్ గాని తీయించుకొనుంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చేది కాదేమో అని నా ఒపీనియన్ అనమాట. సో, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా చేసేకేం లేదు. కిడ్నీ అయితే రీప్లేస్ చేయాలని జెప్పారు. రీప్లేస్ చేసినా కూడా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అన్నది మొత్తం కాన్ఫిడెంట్‌గా అయితే డాక్టర్స్ ఎవరు చెప్పలేదనమాట. 50, 50 ఛాన్సెస్ అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. ఒకవేళ సక్సెస్ అయితే ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో అట్లే నడుస్తారు, అట్నే పని చేసుకుంటారు. ఒకవేళ ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ బెడ్‌రిడియన్‌గానే ఉండిపోతారని చెప్పి అయితే డాక్టర్స్ చెప్పారనమాట. సరే ఇప్పుడు ఎట్లున్నారో అట్నే బెడ్‌రిడియన్‌గా ఉన్నారని చెప్పి నేను చూసుకుంటానని మా మమ్మీ అయితే ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చి ఇంకా దగ్గరలో ఉన్న ఇట్లా విలేజెస్‌లో మందులిస్తారు గదా! అవి ట్రై చేసాము. ఇంకా హాస్పిటల్స్‌లో మెడిసిన్స్ వాడి ఒక 2 ఇయర్స్ మెడిసిన్‌తోని క్యూర్ అయింది.
బానే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ అయిందనమాట. పెయిన్‌ఫుల్‌గా రావడం వల్ల అప్పటికి ఇంకా సగం అరిగిన కిడ్నీ ఇంక మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. ఇంకేం చేయలేక డయాలిసిస్ వరకు పోయిందనమాట. అప్పటికి ఇంక మళ్ళీ హాస్పిటల్‌కి పోతే డాక్టర్స్ అన్నారు, "పక్కా డయాలిసిస్ పెడతాం" అనేసి అన్నారు. డయాలిసిస్ అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఎట్లుంటుంది, ఏంది అని చెప్పి. డయాలిసిస్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ బెడ్ రిడెనేననమాట. ఇంకా మొత్తం అంటే ట్యూబ్స్‌తోని ఇంకా అటాచ్ చేసేసుంటారు. ఒకవేళ అట్లా చేసినా గానీ ఒక 1 ఇయర్ అంతే. దానికంటే ఎక్కువగా బ్రతికే ఛాన్సెస్ కూడా ఉండవనమాట. ఇంకా ఆ దేవుని దయ అనే నేననుకుంటున్నాను. ఇప్పటికి మా నాన్న మాతో పాటు ఉన్నారు అనంటే నేను మాత్రం చాలా గ్రేట్‌గా ఫీల్ అయితాను. ఏ దేవుడు కరుణించాడో తెలీదు. ఏందో తెలీదు. ఈ రోజుకి ఇంత హెల్తీగా ఉన్నారంటే నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనే అనుకోవాలి. ఇంకా నిజంగా మెడిసిన్స్‌కి ఎంత అయింది, ఏంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మెడిసిన్స్ ఎట్లా వాడినాము, ఏంది, ఎంత ఇబ్బందయిందని చెప్పి. ఇంకా ఆపరేషన్ అని చెప్పాను కదా! ఆపరేషన్ కంటే ముందే నార్మల్‌గా హాస్పిటల్‌లో 1, 2 మంత్స్ స్పెండ్ చేయడానికే అయిన ఖర్చు మొత్తం మేము ఇంట్లో ఉన్న ఇల్లు తప్ప ఇంకేమి లేదనమాట. ఊరిలో మొత్తం అమ్మేసినాం, మొత్తం పెట్టేసినాము. కానీ ఫైనల్‌గా ఈరోజైతే మా నాన్న మాతో ఉన్నారు. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయితాను. ఎందుకంటే ఏం చేసినా, చేయకపోయినా మా నాన్న మా కళ్ళ ముందు ఉంటే చాలు అని అనుకున్నాము అప్పటికి. సో, మీ ఇంట్లో గానీ, మీ రిలేటివ్స్‌లో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. చిన్న దెబ్బే కదా! చిన్నగానే తగిలింది కదా! తగ్గిపోతుందిలే అట్లేమి తీసుకోకండి. చిన్న దెబ్బ అయినా, పెద్ద దెబ్బ అయినా దానికి తగిన ట్రీట్‌మెంట్ అప్పటికప్పుడు తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు ఎట్లొస్తాయో తెలీదు. ఒకవేళ అప్పుడు దానికి తగిన ట్రీట్‌మెంట్ తీసుకొనుంటే ఇంతవరకు రాకపోనేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో, అందుకని చెప్పి చాలా జాగ్రత్తగుండండి. చిన్నదైనా సరే దానికి సరిపోయినన్ని ట్రీట్‌మెంట్ తీసుకోండి. మెడిసిన్స్ యూజ్ చేయండి. డాక్టర్స్‌నైతే పక్కాగా విజిట్ అవ్వండి. ఎందుకంటే ఇట్లాంటి సిట్యుయేషన్ ఏ ఇంట్లో రావద్దనే అనుకుంటున్నాను. దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ ఏమో మా నాన్న విషయంలో ఫుల్లు బాధపడినాం. ఫుల్లు ఏడుస్తూనే ఉన్నాము. అంత బాధపడినా గానీ ఈరోజైతే మా నాన్న మాతో ఉన్నారు. అంతే చాలని చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నాననమాట. సో, అంతే ఇంకా ఈ వీడియో మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఇంట్లో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీలో గానీ ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు చెప్పండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్తున్నాననమాట. అండ్ అంతే ఇంకా వీడియో. బాయ్.